హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ రూమ్ అండ్ గుడ్ ఈవినింగ్. సో నిఫ్టీ చూసుకుంటే ఈరోజు కరెక్షన్ అయిందనమాట. 26,013 దగ్గర మనకు నిన్న క్లోజ్ అయింది కదా. సో ఈరోజు 25,910 దగ్గర క్లోజ్ అయిందనమాట. దానికి కారణం ఏంటంటే మార్కెట్ చాలాసేపు యాక్చువల్గా 25,950 పైన క్లోజ్ అవ్వడానికి ట్రై చేసింది. బట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్లో కూడా అగైన్ సెల్లింగ్ రావడంతో ఎగ్జాక్ట్గా 25,910 అంటే దాదాపు యాక్చువల్గా ఒక టైంలో మనం చూసుకుంటే లాస్ట్ 5 మినిట్స్లో మనకు 25,900 కింద క్లోజ్ అవుతుందా అనిపించింది. కానీ ఫైనల్గా 25,910 అంటే జస్ట్ అబౌట్ 25,900 పైన క్లోజ్ అయిందనమాట. సో ఓవరాల్గా చెప్పుకోవాలంటే మనకు బ్యాంక్ నిఫ్టీ కూడా మనం చూసుకుంటే 58,899 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ మనకు 84,673 దగ్గర క్లోజ్ అయింది. మిడ్ క్యాప్స్ మనకు 0.6% కరెక్షన్ అయితే స్మాల్ క్యాప్స్ ఏకంగా 1% వరకు కరెక్షన్ అయ్యాయన్నమాట. సో ఓవరాల్గా మనం చూస్తే గ్లోబల్ మార్కెట్స్ కూడా కంప్లీట్గా నెగిటివ్గానే ఉన్నాయన్నమాట. ఏషియన్ మార్కెట్స్ నెగిటివ్లో ఉన్నాయి, యూఎస్ మార్కెట్స్ కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి 0.4% డౌన్లో ఉందన్నమాట. సో చూడండి, యాక్చువల్గా ఫ్యూచర్స్ ఇంకా మనకు చాలా రెడ్లో చూపించాయన్నమాట. కానీ స్టిల్ ప్రజెంట్ కొంచెం కరెక్షన్ కొంచెం బయింగ్ రిటర్న్ అయిందని అనుకుంటున్నాను యూఎస్ మార్కెట్లో. సో రాత్రికి ఈరోజు మిడ్ నైట్ క్లోజ్ అవుతుంది కాబట్టి మనకు మిడ్ నైట్ ఎలా క్లోజ్ అవుతుంది అక్కడ యూఎస్ మార్కెట్ అనేది కూడా కొంచెం వాచ్ అవుట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా మనకు లెవెల్స్ వరకు మనం మాట్లాడుకుంటే సపోర్ట్ లెవెల్ అయితే 25,800 ఉంది. నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ 25,800, 25,700 ఈ లెవెల్స్లో మనకు సపోర్ట్ లెవెల్ ఉందన్నమాట డౌన్ సైడ్. సెల్ సైడ్ అయితే మనకు 26,100 అనమాట వన్ ఆఫ్ ద మెయిన్ రెసిస్టెన్స్ అప్ సైడ్లో మనం చూసుకుంటే. సో 26,000 దగ్గర ఉండే మెయిన్ హర్డల్ అనేది పాస్ అవుతుందా అనేది చూడాలి. ఎందుకంటే 26,000 దగ్గర బాగా సెల్లింగ్ జరిగింది కాబట్టి అగైన్ ఆ సెల్లింగ్ని మనం అబ్జర్వ్ చేసుకొని ఒకవేళ పైకి వెళ్తే 26,100 అనమాట ఫస్ట్ టార్గెట్. అగైన్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 26,200 ఉంది. నేనైతే అంత దూరం చూడట్లేదు, ఓన్లీ 26,100 వరకే చూస్తున్నాను అనమాట. సో ఓవరాల్గా పాజిటివ్ సెక్టార్స్ ఏంటంటే ఒకటి కూడా లేదు, మొత్తం అన్నీ కూడా నెగిటివ్ సెక్టార్స్ అనమాట. మొత్తం అన్ని సెక్టార్స్ కంప్లీట్ నెగిటివ్లోనే ఈరోజు క్లోజ్ అయ్యాయి. టాప్ గెయినర్స్ లిస్ట్లో మనకు ఎయిర్టెల్, తర్వాత సిమెన్స్ ఎనర్జీ, జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ లాంటి కంపెనీస్ ఉంటే టాప్ లూజర్స్లో మనకు కమిన్స్ ఇండియా, తర్వాత డిఎల్ఎఫ్, తర్వాత లోదా డెవలపర్స్ లాంటి కంపెనీస్ మనకు టాప్ లూజర్స్ లిస్ట్లో ఉన్నాయన్నమాట. ఓవరాల్గా మనం చూసుకుంటే మెయిన్ టాప్ న్యూస్ ఆఫ్ ద డే పీయూష్ గోయల్ గారు ఈరోజు యూఎస్ఏ డీల్ సంబంధించి మాట్లాడారనమాట. ఆయన క్లియర్ చేసింది ఏంటంటే నవంబర్ ఎక్స్పైరీ అంటే నవంబర్ 2 లోపు ఖచ్చితంగా ట్రేడ్ డీల్ అయిపోతుంది అన్నట్టు ఆయన కాన్ఫిడెన్స్ అయితే ఇస్తున్నారు మార్కెట్కి. ఓవరాల్గా యూఎస్ఏ వాళ్ళతో కూడా మాట్లాడాము, ఆల్మోస్ట్ సర్టన్ అయిపోయింది. నవంబర్ ఎండింగ్కి మనకు ఒక ట్రేడ్ డీల్ అయితే వస్తుందని చెప్పి ఆయన చెప్తున్నారనమాట. సో ఆప్టిమిస్టిక్గా ఉన్నారని చెప్పాలి. సో మెయిన్గా చూసుకుంటే ఈరోజు ఇండియా రష్యాకి సంబంధించి ఒక ట్రేడ్ టాక్స్ సంబంధించి ఒక న్యూస్ అయితే వచ్చిందనమాట. అది కూడా హైలైట్ న్యూస్ అనమాట. ఏంటంటే మనకు ఎఫ్టీఏ ఏదైతే రష్యాతో చేసుకోవాలనుకుంటున్నామో అది ఆల్మోస్ట్ ఫాస్ట్ ట్రాక్ చేశారు. టార్గెట్ వచ్చేసి $100 బిలియన్ అని చెప్పి అంటున్నారనమాట. సో ఓన్లీ ఆయిల్, తర్వాత ఈ ఫెర్టిలైజర్స్ వీటి మీద డిపెండెంట్ కాకుండా మెయిన్గా మిగతా విషయాల మీద కూడా నడుస్తుందన్నమాట. డిఫెన్స్, ఆయిల్ ఈ రెండు మనం ఎక్కువగా రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంటాం. కానీ ఇప్పుడు లేటెస్ట్గా ఫెర్టిలైజర్స్ కూడా జాయిన్ అయ్యాయి అనుకుంటాను. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. మెయిన్గా చూడండి, ఇప్పుడు స్టిల్ ఆయిల్కి సంబంధించి, రష్యన్ ఆయిల్కి సంబంధించి సిచ్యువేషన్ ఏంటి అంటే ఇప్పటికీ మనం ఇండియా ఈజ్ ద స్టిల్ సెకండ్ లార్జెస్ట్ ఆయిల్ ఇంపోర్టర్ ఫ్రమ్ రష్యా. సో ఫస్ట్ చైనానే ఉంటుంది, ఎలాగో అందరికీ తెలిసిందే. సో సెకండ్ లార్జెస్ట్ వచ్చేసి స్టిల్ ఇండియానే ఉందన్నమాట. మనము అమెరికా నుంచి, యూఎస్ఏ నుంచి ఆయిల్ ఇంపోర్ట్ అనేది పెంచాము, బట్ స్టిల్ దాన్ని డబల్ చేసినప్పటికీ రష్యానే అల్టిమేట్గా టాప్ అనమాట. సో స్టిల్ మన మిక్సర్ అయితే కొంచెం రష్యన్ పర్సెంటేజ్ అయితే తగ్గుతుంది ఖచ్చితంగా. మనం ట్రేడ్ డీల్ ఎలాగో యూఎస్ఏతో చేసుకుంటున్నాం కాబట్టి చెప్పినట్టు మనము కొంచెం తగ్గించామన్నమాట. బట్ స్టిల్ మనం చూడండి, యూఎస్ఏతో ఎల్పిజి డీల్ కూడా చేసుకున్నాం కానీ రష్యన్ ఆయిల్ అయితే మనం తగ్గించలేదు. స్టిల్ సెకండ్ లార్జెస్ట్ ఆయిల్ ఇంపోర్టర్ ఫర్ రష్యన్ ఆయిల్ అనమాట. సో ఇది ట్రంప్ గుర్తిస్తాడా, లేకపోతే ట్రంప్ చెప్పినట్టు ఏమైనా, ట్రంప్ ఏమో చెప్పాడు ఏమని అంటే ఇండియా ఎయిర్వర్స్లో కొనదు, కంప్లీట్గా జీరో చేసేస్తుందని కూడా చెప్పాడు. సో జీరో కాదు, ఏకంగా సెకండ్ లార్జెస్ట్గా స్టిల్ మనమే ఉన్నామన్నమాట. సో చూడండి, యూఎస్ మార్కెట్స్ కూడా కంప్లీట్గా డౌన్ సైడ్ ఉన్నాయి. సో దీనికి కారణం ఏంటంటే ఏఐ బబుల్ సంబంధించి అనేది ఒకటి అంటున్నారు. ఇంకొకటి వచ్చేసి జపనీస్ బాండ్ మార్కెట్ సంబంధించి కూడా ఒక న్యూస్ ఉంది, దానికి సంబంధించి అంటున్నారు. సో ఓవరాల్గా యూఎస్ మార్కెట్స్ అయితే కంటిన్యూ కరెక్షన్ అవుతున్నాయి. నిన్న కరెక్షన్ అయ్యాయి అనమాట, ఈరోజు కరెక్షన్ అయ్యాయి.
సో ఇప్పటికీ నడుస్తోంది. సో ఒకవేళ మళ్ళీ పాజిటివ్లోకి వెళ్తాయా ఇక్కడి నుంచి అనేది కూడా చూడాల్సి ఉంటుంది అనమాట. నాస్డాక్ కానీ, డౌ జోన్స్ కానీ, లేకపోతే S&P 500 కానీ ఎలా క్లోజ్ అవుతాయి ఈరోజు నైట్ అనేది మెయిన్గా చూడాల్సిన విషయం అనమాట. అక్కడ మెయిన్ ఈ కరెక్షన్కి ఇంకొక కారణం ఫెడ్ రేట్ కట్ ఉండకపోవచ్చు అని చెప్పి వచ్చే న్యూస్ అనమాట. ఎందుకంటే అక్కడ అక్టోబర్కి సంబంధించిన డేటా ఏది అక్కడి నుంచి రావట్లేదు. ఏదైతే మనకు అన్ఎంప్లాయ్మెంట్ సంబంధించి కానీ, లేకపోతే జాబ్స్ డేటా కానీ ఇవేవి అక్కడి నుంచి రావట్లేదు. స్టిల్ అవి రావని కూడా కొంతమంది చెప్తున్నారు. సో సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళు ఒకవేళ డేటా రాకపోతే వీళ్ళు ఇక్కడ రేట్ కట్ చేయరా అనేది మెయిన్గా చూడాలన్నమాట. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ డేటా కూడా రావట్లేదు కాబట్టి ఖచ్చితంగా రేట్ కట్ చేయరా అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే ఫెడ్ మెంబర్ ఒక ఆయన మాట్లాడిన కామెంట్స్, దాని తర్వాత జరిగిన ఇంపాక్ట్స్ అంతా మనకు కనపడుతుంది అనమాట. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఓవరాల్గా మనం చూడండి, యూఎస్ మార్కెట్ సెల్లింగ్ అనేది ఒక్క యూఎస్ మార్కెట్కే సెటిల్ కాదు కంప్లీట్గా మనకు. ఎందుకంటే దాని ఇంపాక్ట్ అనేది ఇండియన్ మార్కెట్స్ మీద పడుతుంది, ఎస్పెషల్లీ ఐటీ సెక్టార్ అనమాట. సో ఐటీ సెక్టార్ అనేది ఒక టైంలో కొంచెం రికవర్ అవడానికే ట్రై చేసింది ఈరోజు. సో ఓవరాల్గా మనం మాట్లాడుకుంటే ఫస్ట్ యూఎస్ఏ నుంచి ఏదైనా బ్యాడ్ న్యూస్ వస్తే ఫస్ట్ రియాక్ట్ అయ్యే సెక్టర్ ఖచ్చితంగా ఐటీ సెక్టార్ కాబట్టి ఆ సెక్టార్ని కీన్గా అబ్జర్వ్ చేయమని అయితే నేను చెప్తానమాట. సో అందులోనూ ఇప్పుడు నెక్స్ట్ రేపు వచ్చేసి మనకు ఎన్విడియా రిజల్ట్స్ ఉన్నాయి. సో వన్ ఆఫ్ ద మీకు ఈ మధ్య కాలంలోనే మీ అందరూ వినే ఉంటారు, $5 trillion కంపెనీ అయింది కాబట్టి. సో ఇప్పుడు ఆ కంపెనీ మనకు దాని రిజల్ట్స్ ఎలా ఉంటాయి, పాజిటివ్ రిజల్ట్ ఉందంటే మాత్రం మళ్ళీ అగైన్ యూఎస్ మార్కెట్ కొంచెం సెట్ అయ్యి అప్ సైడ్ మొమెంటం చూసే ఛాన్స్ ఉంటుంది. లేదు ఏమాత్రం మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయని సిచ్యువేషన్లోకి వచ్చినా కొంచెం నెగిటివ్ సైడ్కి వచ్చినా సరే ఎన్విడియా రిజల్ట్స్ అనేది ఆర్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ని టచ్ చేయలేకపోతే ఎన్విడియా రిజల్ట్ అనేది మనకు ఖచ్చితంగా యూఎస్ మార్కెట్ ఫర్దర్గా డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్స్ కనబడుతుంది అనమాట. సో ఈరోజు వచ్చిన ఇంకొక న్యూస్ ఏంటంటే ఇండియా సప్లై చేసిందనమాట జెట్ ఫ్యూయల్ని, అది కూడా యూఎస్ఏకు. ఇది ఒక హైలైట్ పాయింట్ అనమాట. ట్రంప్ ఏమో ఆయిల్ మా దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కోండి అని చెప్పి చెప్తూనే ఉన్నాడు. మనం ఏకంగా వాళ్ళ దగ్గర నుంచి కొన్నామా లేకపోతే మిగతా వాళ్ళ దగ్గర నుంచి కొన్నామా అనేది పక్క పెడితే ఏకంగా జెట్ ఫ్యూయల్ అనేది మనమే సప్లై చేసామన్నమాట. అది కూడా యుఎస్ వెస్ట్ కోస్ట్కి, కాలిఫోర్నియా ఏరియాకి వెళ్ళింది అనుకుంటాను, సబ్జెక్ట్ టు కరెక్షన్. సో ఎందుకు ఇలా జరిగింది అంటే షార్టేజ్ ఉందన్నమాట కాలిఫోర్నియా యుఎస్ఏలో ఓవరాల్గా జెట్ ఫ్యూయల్ సంబంధించి షార్టేజ్ నడుస్తుంది కాబట్టి వెంటనే సప్లై చేసామన్నమాట. సో చూడాలి, అదొక విచిత్రం అని చెప్పాలి ఓవరాల్గా. సో ఈ జపనీస్ బాండ్ మార్కెట్ సంబంధించి కూడా రకరకాల న్యూస్ అయితే వస్తుంది. ఓవరాల్గా కంప్లీట్గా దాదాపు $110 billion వరకు వర్త్ వాళ్ళు ప్యాకేజ్ అనౌన్స్ చేస్తున్నారని, తర్వాత ఇంతకాలం జపాన్ నుంచి యూఎస్ఏకి వెళ్ళిన మనకు ఏదైతే టోటల్ ఫైనాన్స్ ఉంటుందో అది తిరిగి వస్తుంది అని చెప్పి ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. సో దాని పూర్తి డీటెయిల్స్ అనేది ఫర్దర్గా స్టడీ చేయాల్సి ఉందన్నమాట. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటనేది. గోల్డ్ అండ్ సిల్వర్ కూడా కంటిన్యూగా ఫాలో అవుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఫెడ్ రేట్ కట్ కూడా వస్తుందో రాదో అనే డౌట్ఫుల్ కేసెస్లో ఉండడం వల్ల గోల్డ్ సిల్వర్ కూడా ఫాలో అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఫెస్టివ్ డిమాండ్ అనేది కంప్లీట్గా తగ్గుతుంది కదా. సో ఫెస్టివ్ డిమాండ్ అయిపోయింది, ఇప్పుడు న్యూ ఇయర్ వరకు ఇంకా మళ్ళీ స్పెషల్గా గోల్డ్ బైస్ అనేది అంతగా ఉంటుందంటే డౌట్ఫుల్ కేసే. సో మళ్ళీ ఫెస్టివ్ డిమాండ్ వచ్చేంత వరకు తప్పదన్నమాట. కాబట్టి ఎలా జరుగుతుంది ఏంటి అనేది చూడాలి. ఓవరాల్గా మ్యారేజ్ సీజన్స్ ఉంటాయి కదా మనకు, జనరల్గా ఈ పెళ్ళిళ్ళ సీజన్ అనేది కూడా మనకు గోల్డ్ జనరల్గా కొంటారు. సో ఒకవేళ ఆ సీజన్ కూడా అయిపోతే మనకు గోల్డ్ కొంచెం డిమాండ్ తగ్గే ఛాన్స్ ఉంది కాబట్టి గోల్డ్ ఫర్దర్గా ఇంకా కరెక్షన్ వస్తుందా అంటే చూడాలన్నమాట. ఓవరాల్గా ఎలా ఒక రేంజ్లో స్టక్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. అండ్ మనకు ఈరోజు ఇంకొక మెయిన్ న్యూస్ ఏంటి అంటే ట్రేడ్ డెఫిసిట్ అనమాట. ఇండియా ట్రేడ్ డెఫిసిట్ అనేది పెరిగింది బాగా, $42 billion పెరిగింది అనమాట. సో మెయిన్గా చూడండి దీని ఇది వన్ టైం అనే చెప్తాను నేను ఎందుకు పెరిగింది అనడానికి. దానికి కారణం ఏంటంటే మన గోల్డ్ ఇంపోర్ట్స్ విపరీతంగా ఈ ఫెస్టివ్ సీజన్లో పెరిగిందనమాట. దాదాపు 200% పెరిగిందని చెప్పి అంటున్నారు. 200% అయింది, డబల్ అయింది అని చెప్పి అంటున్నారు అనమాట. ఆ ఇంపోర్ట్ వల్ల మన ఇంపోర్ట్ బిల్ పెరిగిపోయింది అండ్ ఎక్స్పోర్ట్ ఎఫెక్ట్ అయింది. ఎక్స్పోర్ట్ ఎందుకు ఎఫెక్ట్ అయింది అంటే యూఎస్ఏ టారిఫ్స్ వల్ల 9% ఎక్స్పోర్ట్ అనేది ఎఫెక్ట్ అయింది అంటున్నారు. సో అలా ఎక్స్పోర్ట్ తగ్గి ఇంపోర్ట్ పెరగడం వల్ల మన ట్రేడ్ డెఫిసిట్ అనేది వెంటనే పెరిగిందనమాట. సో ఇది వన్ టైం అని ఎందుకు అంటున్నాను అంటే గోల్డ్ ప్రైస్ ఆల్మోస్ట్ డబల్ ట్రిపుల్ అయింది కాబట్టి, దాదాపు విపరీతంగా పెరిగింది కాబట్టి ఈ కాస్ట్ అనేది ఖచ్చితంగా పనిచేసింది కాబట్టి ఇంపోర్ట్ బిల్ పెరిగింది.
సో ఇప్పుడు అగైన్ నెక్స్ట్ గోల్డ్ ప్రైస్ అనేది తగ్గిపోతుంది కాబట్టి అగైన్ కరెక్షన్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా మన ఇంపోర్ట్ బిల్ అనేది ఖచ్చితంగా తగ్గే ఛాన్స్ ఉంటుంది ఓవరాల్గా. సో చూడాలన్నమాట, ఎందుకంటే ఇక్కడ ఇది వన్ టైం ఈవెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా జస్ట్ మార్కెట్ మైల్డ్ రియాక్షన్ ఇస్తాయి. రియాక్షన్ ఇవ్వమని చెప్పను, కానీ రియాక్షన్ ఇస్తాయి. వాళ్ళు ఈరోజు రియాక్షనే సరిపోతుందా, లేకపోతే రేపు కూడా ఏమైనా రియాక్ట్ అయ్యి ఇంకా డౌన్ సైడ్ వెళ్తుందా అనేది చూడాలి. సో అగైన్ మనకు నెక్స్ట్ ట్రేడ్ నెక్స్ట్ డేటా వచ్చేసరికి మనకు ఖచ్చితంగా ట్రేడ్ డెఫిసిట్ అనేది మళ్ళీ కొంచెం నేరో అయ్యే ఛాన్స్ అయితే కనబడుతుంది అనమాట. ఎందుకంటే గోల్డ్ ప్రైస్ కూడా కొంచెం తగ్గుతుంది కాబట్టి చూడాల్సి ఉంటుంది. ఓవరాల్గా మనకు చూడండి, ఈ ఐపీఓ మార్కెట్స్ కూడా కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి. సో మనకు మార్కెట్స్ పూర్తిగా పెరగకపోవడానికి లేకపోతే అప్పర్ లెవెల్స్లో బాగా సెల్లింగ్ రావడానికి ఇది ఒక మేజర్ రీజన్ అని చెప్పుకోవాలి. కంటిన్యూగా ఐపీఓలు వస్తున్నాయన్నమాట. గ్రో వచ్చింది, మొన్న లెన్స్కార్ట్ వచ్చింది. సో రకరకాల ఐపీఓలు కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి, రోజుకు ఒక కొత్త ఐపీఓ. సో ఈ ఐపీఓలోకి డబ్బులు కూడా విపరీతంగా వెళ్ళిపోతున్నాయి అన్నమాట. సో ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి అంటే ఈ ఐపీఓ మార్కెట్ కొంచెం కూల్ అవ్వాలి, కొంచెం స్టాప్ అవ్వాలన్నమాట. ఎక్కడో ఒక చోట కొంచెం స్టాగ్నెంట్ అవ్వాలి. అక్కడి నుంచి మన మార్కెట్లోకి అగైన్ లిక్విడిటీ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. కొంచెం ఐపీఓ మార్కెట్లోకి విపరీతంగా డబ్బులు వెళ్తుండడంతో ఈ మార్కెట్లోకి మనకు నెక్స్ట్ సెకండరీ మార్కెట్లోకి డబ్బులు తక్కువగా రావడం అనేది మెయిన్గా చూస్తున్నాం అనమాట మనము. సో ఓవరాల్గా ఈరోజు ఎఫ్ఐడి డేటా వరకు మనం మాట్లాడుకుంటే 720 crores వరకు వాళ్ళు అమ్మారు, 728 crores ఎఫ్ఐఐ సెల్ చేశారనమాట. సో నిన్న బయింగ్ సైడ్ ఉన్నారు, అదే ఈరోజు సెల్లింగ్ సైడ్ వస్తున్నారు. సో ఇది మార్జినలే అని చెప్తాను, ఎందుకంటే 700 crores అనేది నథింగ్ అనమాట. కానీ డిఏఎస్ చూడండి 6100 crores వరకు కొన్నారు. సో మార్కెట్ పడిపోకుండా ఉండడానికి మెయిన్గా సపోర్ట్ చేస్తుంది డిఏఎస్ అనమాట. వీళ్ళు ఎవరో కాదు, మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళే అనమాట. సో కంటిన్యూగా మార్కెట్ని సపోర్ట్ అయితే చేస్తున్నారు. సో ఫర్దర్గా కూడా చేస్తారనమాట, ఎందుకంటే ఎస్ఐపి డేటా మనకు బాగుంది. కంటిన్యూగా ఎస్ఐపి డేటా ఎవ్రీ మంత్ ఎస్ఐపి డేటా అనేది బాగా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు డబ్బులు కూడా పెట్టాలి, వేరే ఆప్షన్ లేదన్నమాట. ఎక్కువగా వాళ్ళు క్యాష్ని హోల్డ్ చేయడానికి లేదు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మార్కెట్లో పెట్టాలి కాబట్టి డిఐ వాళ్ళు కొంటూనే ఉన్నారనమాట. సో ఎంతవరకు సపోర్ట్ చేయగలరు అంటే చూడాలి, ఎందుకంటే వీళ్ళ సెల్లింగ్ బట్టి అది డిసైడ్ అవుతుందన్నమాట, ఎఫ్ఐఐ సెల్లింగ్ బట్టి. సో ఎఫ్ఐఐస్ ఎంత ఫాస్ట్గా సెల్ చేస్తారు అనేది చూడాలి. అండ్ మోర్ ఓవర్ అక్కడ మార్కెట్స్ కూడా కరెక్షన్ అవుతున్నాయి కదా, మరి మన మార్కెట్స్ కూడా కరెక్షన్ అవుతాయా అంటే మనకు గ్లోబల్ మార్కెట్స్తో మనము డీలింక్ అయిపోయాం అన్నమాట ప్రస్తుతానికి. ఎందుకంటే గ్లోబల్ మార్కెట్స్ అన్నీ ఏ బబుల్ దానివల్ల వచ్చే కరెక్షన్ ఆ ఫేజ్లో ఉంటే మన దగ్గర ఇక్కడ పెద్దగా ఏ స్టాక్స్ లేవు. సో ఏ బబుల్లో ఆ మార్కెట్స్ అన్నీ పెరిగినప్పుడు మన మార్కెట్ పెద్దగా పెరగలేదు. సో ఇప్పుడు అక్కడ కరెక్షన్ వస్తుంది కాబట్టి మన మార్కెట్ కూడా పెద్దగా రియాక్ట్ ఏం అవ్వట్లేదు అనమాట. సో మైనర్గా రియాక్ట్ అయినా కొంచెం పడినా సరే వెంటనే పెరిగిపోతుందని నేను చెప్తాను, ఎందుకంటే మన దగ్గర ఏ స్టాక్స్ లేదు, ఏ డిపెండెంట్గా మన మార్కెట్ పెరగదు కాబట్టి ఖచ్చితంగా మన మార్కెట్ మన డిమాండ్స్ మన క్వార్టర్లీ ఎర్నింగ్స్ బేస్ చేసుకొని పెరుగుతాయన్నమాట. ఓవరాల్గా చూసుకుంటే మన క్వార్టర్లీ ఎర్నింగ్స్ అన్నీ బాగానే ఉన్నాయి, ఆల్మోస్ట్ రిజల్ట్ సీజన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఓవరాల్గా మనం చూడండి ఇంకా డొమెస్టిక్ డిమాండ్ మీదే డిపెండ్ అయి ఉంటుంది మార్కెట్ అనేది. ఓవరాల్గా మనం చూడండి ఆటో సెక్టార్ సంబంధించి ఈరోజు ఒక న్యూస్ వచ్చిందనమాట, 17% హైక్ ఉంది మంచిగా ఈ సెక్టార్ గ్రోత్ అనేది నమోదు చేసిందని చెప్పి చెప్తున్నారు. సో గుడ్ సైన్స్ అనమాట. ఓవరాల్గా చూడాలి మార్కెట్ ఎలా తీసుకుంటుంది ఏంటి అనేది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఓవరాల్గా ఇదన్నమాట మార్కెట్ న్యూస్. సో చివరి దాకా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు మార్కెట్ అనాలిసిస్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్ అండ్ గుడ్ నైట్.